మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభవందనాలను తెలియపరుస్తున్నాను. దేవుని పిల్లలారా, పాత నిబంధన పాఠ్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి మరొకసారి ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 29 ఫ్రమ్ 12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలిన వాడవు, బలమును పరాక్రమమును నీ యొక్క దానములు హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమునిచ్చు వాడవును నీవే. దేవుడు మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన. యేసయ్య, మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ చదివిన మాటలు మీరు మా హృదయం ముందుంచి మేము కూడా మీ వలన అనుగ్రహము పొందిన వారమై వర్ధిల్లునట్లు ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో దావీదు వంశమును దేవుడు ఆశీర్వదించి ఆయన ద్వారా ఆలయమును కట్టాలనుకున్నారు. ప్రభు చెప్పాడు, నీ గర్భమున పుట్టిన ఒకనిని నేను ఎన్నుకున్నాను, అతని ద్వారానే ఈ మందిర పని జరుగుతుందని చెప్పి స్పష్టమైన మాట ఇచ్చిన తర్వాత దావీదు గారు సొలొమోనును పిలిచి, మీరు 27వ అధ్యాయంలో చదువుకుంటే స్పష్టంగా ఆయన చెప్తాడు, 9వ వచనములో దేవుడు నిన్ను తన ఆలయము కట్టడానికి ఏర్పరచుకున్నాడు, భయపడకుండా పని జరిగించమని చెప్తాడు. 2వ మాటకు వచ్చేప్పటికీ ఆలయ పని బహు గొప్పది కాబట్టి మనము ఎవరికి ఆలయం కట్టాలనుకుంటున్నాము? జీవము గల దేవునికి కట్టాలనుకుంటున్నామని ఈ ఆలయమును గురించిన సందర్భం వచ్చినప్పుడు సొలొమోను గారు ఈ ప్రార్థన చేస్తున్నాడు. మనము బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో విషయాలను చదువుతాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో గృహమును, విత్తనము, పితరుల స్వాస్థవ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అంటే దానములు. కీర్తన గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే అక్కడ కూడా నీవు నీ దానములతో వారిని తృప్తిపరిచి వారికి కుమారులను అనుగ్రహించుచున్నావు అని చెప్తా ఉన్నాడు. మరలా మనం బైబిల్ పాఠం చదువుకుంటే 49వ కీర్తనలో గర్భఫలమే కాదు, ఆయన ఆస్తిని కూడా భూమి మీద నరులకు దానముగా ఇచ్చాడు. దేవుని పిల్లలారా, మానవుని కొరకు దేవుడు ప్రతిదీ దానముగానే ఇస్తున్నాడు, అంటే ఉచితంగా ఇస్తున్నాడు. కానీ మనుషులు రక్షణ కూడా ఉచితంగానే ఇచ్చాడు, అది కూడా మనుషులకు దానమే. వారు ఎరుగరు, రక్షణ విలువ తెలియదు, భక్తి విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు. దేవుడు మనకిచ్చాడని దానిని వారు ఎలా ఉపయోగించాలన్నది కూడా మర్చిపోయినప్పుడు ఆయనే ఆయా కాలములలో రాజులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, లేదు ఈ ప్రవక్తలతో పాటు పెద్ద ప్రవక్తలని, లేదు అపోస్తలులు అని, లేదు మనలోనే కొందరిని ఇవాంజలిస్ట్గాను జ్ఞానంతోనూ ఆత్మతోనూ నింపి వారు తప్పిపోయిన మార్గము నుండి దేవుడే సన్మార్గంలోనికి తీసుకొచ్చాడు. కానీ ఈరోజు మనం మాట్లాడుతున్న వాక్యం ఏమైందంటే, ఒకటి మరల 12వ వచనాన్ని రిపీట్ చేసి మనం చూడగలిగితే ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన, అంటే ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, మనుషులు మొట్టమొదటి దేనిని కోరుకుంటున్నారో దానిని ఈయన అడుగుతున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలిగేవి.
నీవు ఉచితంగా ఇచ్చే దానములు కూడా ఉన్నాయండి. ఇవన్నీ దేవుడు మనకిచ్చేవే. దేవుని వలన మనము కలిగిన వారముగా ఉన్నాం. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. సామెతల గ్రంథంలోనికి మనం వెళితే ఆయన ఏమంటాడు? 18వ అధ్యాయంలో గృహమును, విత్తనము, పితరుల స్వాస్థవ్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. అది బైబిల్ గ్రంథంలో 127 మనం చదివితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రియమైన దేవుని బిడ్డలారా 128వ కీర్తన. ఇట్లా మనం బైబిల్ గ్రంథంలో ఏది మనము చదువుకున్నా దేవుడే మానవుల కొరకు సిద్ధపరిచి మనకు ఇస్తున్నాడు. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 21వ వచనములో మన కొరకు శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమన్నదంటే, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపే మనము చూచుచు నువ్వేదడిగినా సరే. దానికి ముందు మనం 20వ వచనం చదువుకుంటే చూడండి, అమ్మా కార్యసాధకమైన దేవుని ప్రజలారా, దేవుని నమ్మామని చెప్పుకుని దేవునిని పక్కన పెట్టిన, లేకపోతే దేవుని మీద ఆధారపడకుండా నీకు నీవే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునే వారు ఎవరైనా సరే, ఇక్కడ అంటున్నాడు కార్యసాధకమైన దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనము సేవించిన యేసుక్రీస్తు ప్రభులు వారు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. చూడండి, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి కేవలం మనము నమ్మి సేవించే దేవునికి ఉంది. కనుకనే దావీదు ఆ దినాలలో మరి తన కుమారుడైన సొలొమోను గారికి ఏం చెప్పాడంటే, నీవు చేయ పని గొప్పది, అది దేవుని మందిరము, భయపడకుండా ముందుకు వెళ్ళమని చెప్తే వెంటనే తాను రాజైన 4వ సంవత్సరమున, అమ్మ మీరు గమనించాలి, మనం బైబిల్ చదువుతున్నప్పుడు తెలుస్తుంది, సొలొమోను గారు రాజైన 4వ సంవత్సరం 2వ నెలలో ఈ మందిర పనిని ప్రారంభించాడు. అది కూడా దావీదు గారు నిర్ణయించిన మోరియా పర్వతం అనే స్థలమందు ఒక ప్రత్యేకమైన స్థలం, ఇక్కడే నువ్వు మందిరం కట్టాలని తన కుమారునికి సూచించినప్పుడు దేవుని మందిరాన్ని కట్టి దేవుని అడుగుతున్నాడు. నీవు నాకు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? డబ్బు బంగారం అడగలేదండి. ఏమడిగాడమ్మా ఆయన? ఇప్పుడు చెప్పండి. జ్ఞానమును అడిగాడు. ఈ జ్ఞానంతో పాటు దేవుడు ఏం చేశాడు? దానములుగా కొన్ని సొలొమోను గారికి ఇచ్చాడు. మనం కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా అంటే ఊహించకుండానే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎస్, దేవుడే నీ పట్ల నిర్ణయం చేసుకున్నాడు. ఆయన ప్రభులు వారు అంటున్నాడు, నేను ఎవరిని కనికరించేదనో, నేను ఎవరిని ప్రేమించేదనో అని ఎందుకు చెప్తున్నాడు అంటే, మనము అడుగు వాటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా నీ విషయములు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే మరి నీవు దేవుడే నా పట్ల కార్యము చేయబడని మనలను మనము ఎప్పుడైనా దేవునికి అప్పగించుకుని దేవుని మీద ఆధారపడ్డామా? దేవుని మీద నిలబడ్డామా? యేసుక్రీస్తు నామములో ప్రియులారా, అందుకని బైబిల్ మనకి స్పష్టమైన మాటలు మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమని ఉందంటే చూడండి, బైబిల్ గ్రంథంలో మానవులకు దేవుడు ఐశ్వర్యంతో పాటు గొప్పతనమును, తర్వాత బలమును, పరాక్రమమును, అలాగనే హెచ్చించేవాడు, బలమిచ్చి బలపరిచేవాడు, ఇవన్నీ మానవుల కొరకు దేవుడు మనకు అనుగ్రహించేవి. మనం కూడా అప్పుడప్పుడు మన పిల్లలను చూసి, లేకపోతే మనం కలిగిన దానిని చూసి సంతోషపడుతుంటాం. అయితే అప్పుడు అనుకోవాలా, ఓ నా దేవా, ఈరోజు నేను భోంచేశానంటే అది నీ వలనే, ఈ దినము నేను ఇలా ఉన్నానంటే అది నీ కృపయే,
నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే అయి ఉన్నానని మానవులందరూ చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలన్నా, ఇప్పుడు సొలొమోను గారు లేరు, ఇప్పుడు దావీదు గారు లేరు, అపోస్తలులు లేరు, అయితే మనమున్నాం. ఇప్పుడు నీ ద్వారా కార్యం చేయాలనుకుంటున్నాడు, మీ ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నిన్ను లేక నీ కుటుంబాన్ని, నీ గర్భమును పుట్టిన బిడ్డలను, యవనస్తులైన వారిని, వారి మీద తన బలమును ఉంచాలనుకుంటున్నాడు. ఒకవేళ సమర్పించుకుని నిలబడిన వారి నోట ఆయన మాటను ఉంచాలనుకుంటున్నాడు, వారిని బలపరచాలనుకుంటున్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఒక చక్కని మాట ఏమని రాయబడి ఉంది చూడండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవై ఉన్నావు. నీవైతే బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదురించుడు ఎవరికి బలము చాలదు. ఇట్లా ఆయన బలమును, అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒకసారి గమనించాలి. మనము ఆయన పోలికలో ఆయన స్వరూపమందు సృష్టించబడిన వారము అనే మాట వెనక బల ప్రారంభ సూచికమైన సంతానము మరలా తిరిగి ఆయన అడుగుతున్నాడు. బల ప్రారంభ సూచికమైన అంటే దాని అర్థం ఏంటంటే మీ గర్భవాసమును పుట్టిన బిడ్డలను దేవునికి అభిషేకించి సమర్పించాలి, పరాక్రమము కలిగిన దేవుని సేవ చేయడానికి. కారణం ఏంటో తెలుసా? మనం చదువుకున్నవన్నీ మన జీవితంలో వర్తింప చేయడానికి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం కలిగి ఉన్నాడో, ఆయన ఏది మనకి ఇవ్వాలనుకుంటున్నాడో లేకపోతే సిద్ధపరిచాడో సొలొమోను గారికే కాదండి, విశ్వసించిన ప్రతి వారికి. అందుకే ఏపీసీ పత్రిక మనం చదువుకున్నాం. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇవ్వడానికి ఆయన చేతితో ఆయన దానములను పట్టుకొని ఉన్నాడు. నీకు కావాలా? అయితే ఇచ్చేవాడు పైనుండి చెయ్యి ఇలా ఇస్తుంటే కింద అడిగేవాడు, తీసుకునేవాడు ఎలా ఉండాలి? 2 చేతులు పైకెత్తి, దేవా నీ కృప నాకు అనుగ్రహించు, నీ దానము నాకు అనుగ్రహించు, నీ బలము నాకు అనుగ్రహించు, నీ కృప నాకు అనుగ్రహించు, నీ పరాక్రమము, నీ మహిమ ఇవి నాకు అనుగ్రహించమని దేవునిని మనం అడిగేవారికి ఉండడానికి ప్రయత్నము చెయ్యాలి. ఎందుకంటే మనం అడిగేవన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మీరు ప్రార్థన చేసి అడిగినది ఏదో వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మమన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ప్రభు చెప్తున్నాడు. అట్టి కృప మీకందరికీ అనుగ్రహించి మిమ్మలను కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మేము అడగక మునిపే మా అక్కరగా ఉన్నవి మీరు ఎరిగి మాకు సమకూరుస్తున్నారు. అయితే నీవిచ్చిన దానముల చేత మనుష్యులు నా ప్రభా ఐశ్వర్యవంతులుగాను, గొప్పవారుగాను, బలవంతులుగాను, పరాక్రమం కలిగిన వారుగాను, హెచ్చించబడిన వారుగాను నా ప్రభా మంచి నిన్ను స్తుతించగలిగే కృతజ్ఞత కలిగిన వారిగా నువ్వు అనుగ్రహించావు. వందనాలు. మాతో మాట్లాడావు. ఇదిగో నాయన, మా కొరకు ఈ లోకానికి నీవు వచ్చావయ్యా. నీకే మహిమ. యేసు నామములోనే ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.